ఎలా జనరేట్ చేసుకోవాలి, యానిమేటెడ్ తెలుగు స్టోరీస్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి, సో దాన్ని యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఫైనల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, సో దాని నుండి మనం రెవెన్యూ కూడా జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అనేది ఉండదు. సో మనం ఏదైతే చాట్ జీపీటీ తోటి మనం యూనిక్ గా జనరేట్ చేస్తుంటాం కాబట్టి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంప్ట్ లాగా వీడియో అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వేలో, సో దానికి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అనేది ఉండదు. సో మీరు డైరెక్ట్ గా జనరేట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకొని సో దాని నుండి కూడా మీరు మంత్లీ 30,000 to 50,000 ఆర్ 1 lakh వరకు కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో బిఫోర్ దట్ మనకు చాలా ఇంతకుముందుకు ఏఐ రాకముందు సో వీటిని తెలుగు స్టోరీస్ ని డిజైన్ చేయాలనుకుంటే, ఒక స్టోరీని డిజైన్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 3 to 5 hours అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో సో ఇలాంటి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసేసి సో దానికి స్కిల్ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 6 months to 1 year అనే టైం పట్టేది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 12 to 15 minutes ఒక స్టోరీని జనరేట్ చేసుకోవాలనుకున్నా సో దానికి ఒక 3 to 4 days టైం అనేది కంప్లీట్ గా యాడింగ్ అనేది. సో ఇప్పుడు అంత టైం అనేది చేయకుండా సో ఒక 1 day లోనే ఒక తెలుగు స్టోరీ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా జనరేట్ చేయాలో సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో డిఫరెంట్ టూల్స్ అనేది మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఈ టూల్స్ చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకోండి, మీకు ఫర్దర్ గా కూడా యూజ్ అనేది అవుతుంటుంది. సో ఫస్ట్ వన్ మెయిన్ చాట్ జీపీటీ. సో మనం ఒక స్టోరీని జనరేట్ అనేది చేసుకోవాలి. సో మనం వితౌట్ ఎనీ రైటింగ్ అండ్ రీసెర్చ్ చేయకుండా సో ఒక తెలుగు ఎనీ స్టోరీస్ ని అండ్ కంటెంట్ ని జనరేట్ చేసుకోవాలనుకుంటే మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది చాట్ జీపీటీ. అండ్ సర్చ్ ఆన్ చాట్ జీపీటీ. సో ఓపెన్, సో ఇంట్రడ్యూసింగ్ చాట్ జీపీటీ, ఓపెన్ ఏ ఉంది కదా, సో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి అండ్ ట్రై చాట్ జీపీటీ. సో ఇది కంప్లీట్ గా న్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ విత్ లాగిన్ క్రెడెన్షియల్స్ తో ఎలా లాగిన్ చేసుకోవాలి సో కొత్తగా చూసే వాళ్ళకి కూడా యూజింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ ట్రై చాట్ జీపీటీ. ఇక్కడ లాగిన్ అనేది అవ్వాలి. సో చాట్ జీపీటీ కంప్లీట్ గా మనకు ఫ్రీ సాఫ్ట్వేర్. సో క్లిక్ ఆన్ లాగిన్ అండ్ ఇక్కడ ఏదైతే మీ గూగుల్ ఐడి ఉందో సో జస్ట్ కంటిన్యూ విత్ గూగుల్. సో గూగుల్ అనేది లాగిన్ లో ఉంటే సో దాంతో మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ, సెలెక్ట్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది లాగిన్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ మనం ఏదైనా స్టోరీని జనరేట్ చేసుకోవాలనుకుంటే సర్చ్ లో క్రియేట్ ఏ, సో ఈ ప్రాంప్ట్ కూడా నోట్ చేసుకోండి మీరు, క్రియేట్ ఏ షార్ట్ తెలుగు స్టోరీ ఆఫ్ 1000 characters ఫర్ చిల్డ్రన్స్ అని సెర్చ్ చేయండి. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో ఈ 1000 characters మనం ఎందుకు సెర్చ్ చేయాలంటే సో ఎగ్జాక్ట్ గా సెర్చ్ అనేది చేసినప్పుడు సో ఎక్కువ లాంగ్ స్టోరీ అనేది వస్తుంది. ఒక 1000 స్టోరీస్ అంటే ఒక 6 to 7 minutes ఉంటే సో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత బెస్ట్ గా పర్ఫార్మెన్స్ అని అవుతుంటుంది. సో డైరెక్ట్ గా మీరు 1000 characters అనేది సెర్చ్ అనేది చేయకపోతే మీకు ఆల్మోస్ట్ 15-20 minutes ఉన్న వీడియో కంటెంట్ అనేది వస్తుంటుంది. సో అంత మనకు అవసరం లేదు కాబట్టి 1000 characters. సో ఇప్పుడు మీరు లాంగ్ గా వర్క్ చేసుకోవాలనుకుంటే సో 1500-2000 characters వరకు కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇది మీరు మొబైల్ అనేది చేసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ లో అయినా ఎందులో అయినా మీరు ఈ స్టోరీస్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మీకు ఏదైతే మీకు ఐడియా ఉంటే సో ఆ స్టోరీ నేమ్ సెర్చ్ చేస్తున్నా సో స్టోరీ కూడా మీకు జనరేట్ అని అవుతుంటది. సో ఒక 1000 characters వరకు ఒక షార్ట్ స్టోరీ అనేది జనరేట్ అయింది. సో ఇఫ్ మీకు స్టోరీ అనేది నచ్చలేదు సో ఇంకా డిఫరెంట్ స్టోరీ కావాలనుకుంటే సో గివ్ మీ ఏ అనదర్ స్టోరీ. సో జస్ట్ గివ్ మీ ఏ అనదర్ స్టోరీ అని సెర్చ్ చేస్తుంటే ఇంకొక స్టోరీ అనేది వస్తుంటుంది. సో మీకు ఇంకా మోటివేషన్ టైప్ కావాలా లేదంటే ఫుడ్ రిలేటెడ్ ఏదైనా స్టోరీ కావాలా అని సెర్చ్ చేస్తుంటే మీకు నచ్చిన స్టోరీ అనేది మీరు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా నచ్చకపోతే సో అగైన్ గివ్ మీ అనదర్ స్టోరీ. సో మీకు ఏదైనా ఒక స్టోరీ అనేది నచ్చుతుంటే
సో గివ్ మీ ఏ ఎనిమల్ స్టోరీ. టైప్ ఇక్కడ మీకు నచ్చిన స్టోరీస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో పర్సన్స్ కావాలనుకుంటే సో పర్సన్స్ రిలేటెడ్ గివ్ మీ ఏ. సో ఎవరైనా రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్స్ రిలేటెడ్ లో ఏదైనా స్టోరీ ఉంటే గివ్ మీ ఏ ఫ్రెండ్షిప్ స్టోరీ ఫర్ కిడ్స్. సో ఇలా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేటెడ్ లో సో మీకు నచ్చిన స్టోరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ జనరేటింగ్ లో మనం సో దీన్ని ఇంగ్లీష్ లోకి టైప్ అనేది చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఇమేజెస్ అనేది జనరేట్ అనేది చేసుకోవాలి. సో ఇమేజెస్ ని జనరేట్ చేసుకునేటప్పుడు మనకు తెలుగులో టైప్ చేస్తుంటే సో ఏదైతే మనకు ఏ వెబ్సైట్స్ ఉందో తెలుగులో టైప్ చేస్తుంటే మనకు ఇమేజెస్ అనేది జనరేట్ అవ్వదు. సో దానికోసం మనం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో సో ఈ టెక్స్ట్ ని మనం కన్వర్ట్ టు ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి తెలుగు టెక్స్ట్ ని. సో జస్ట్ టైప్. సో ఈ ప్రాంప్ట్ కూడా నోట్ చేసుకోండి. కన్వర్ట్ ఎబో స్టోరీ టు ఇంగ్లీష్ and generate a simple prompts. To create a images for each so just convert a about story English and generate a simple prompts to create a image for each scene and describe the story. సో ఒక్కొక్క సీన్ కి మనం కొన్ని ఇమేజెస్ ని జనరేట్ అనేది చేసుకొని సో దాన్ని తర్వాత ఇమేజెస్ ఏదైతే ఉందో సో దాన్ని వీడియో లాగా కన్వర్ట్ అనేది చేస్తుంటాం. సో దానికోసం కొన్ని ప్రాంప్ట్స్ అనేది యూజింగ్ అనేది అవ్వాలి. సో మనం మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇంకా బెటర్ వేలో మన టైం అనేది సేవ్ చేసుకోవాలంటే మాన్యువల్ గా మనకు ఎలా ఎంటర్ చేసుకోవాలి లేకపోతే చాట్ జీపీటీని అడుగుతుంటే సో కొన్ని ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ అని చేస్తుంటారు. క్లిక్ ఆన్ ఎంటర్. సో అబౌట్ టెక్స్ట్ అనేది ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ అయిన తర్వాత మనకు చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ అని అవుతుంటారు. సో ఇమేజ్ ప్రాంప్ట్స్ ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ప్రాంప్ట్ అనేది యూజింగ్ అనేది సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6. సో అలా 6 సీన్స్ అనేది మనకు జనరేట్ అయింది. ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఇమేజ్ అనేది జనరేట్ చేసుకొని సో ఆ ఇమేజ్ నుండి మనం వీడియోకి కన్వర్ట్ చేస్తుంటాం. అండ్ తెలుగు ఆడియో కూడా మనం ఓన్ గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సో ఇఫ్ మీకు ఓన్ గా వాయిస్ అనేది సో స్టోరీ నారేషన్ చెప్పగలుగుతారు అనుకుంటే సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ తో మీరు స్టోరీ నారేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టోరీ నారేషన్ కూడా చెప్పను అనుకుంటే ఏ టూల్ తోటే మనం వాయిస్ కూడా జనరేట్ అని చేసుకోవచ్చు కంప్లీట్ గా. సో జస్ట్ కాపీ. సో ఏదైతే సీన్ ఉందో సో సీన్ ని జస్ట్ లెఫ్ట్ క్లిక్ తో కాపీ. సో ఇక్కడ ఉన్న సీన్ ని మనం ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఈ ఇమేజ్ జనరేట్ కి మనకు అడోబ్ ఫైర్ఫ్లై అనే ఒక వెబ్సైట్ అని ఉంటుంది. సర్చ్ అండ్ అడోబ్ ఫైర్ఫ్లై ఏ అని సెర్చ్ చేయండి. సో స్టార్టింగ్ ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ టెక్స్ట్ టు ఇమేజ్ ఆప్షన్ ని చూస్ చేసుకోండి. సో ఇది మనం అడోబ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్స్ అనేది ఇందాక చాట్ జీపీటీలో జనరేట్ అనేది చేసుకున్నామో సో ఇక్కడ డౌన్ లో కనిపిస్తుందో డిస్క్రైబ్ ద ఇమేజ్ యూ వాంట్ టు జనరేట్. సో జస్ట్ ఇక్కడ నుంచి కాపీ కాపీ అండ్ క్లిక్ ఆన్ పేస్ట్ అండ్ జనరేట్. సో జనరేట్ క్లిక్ చేయగానే సో ఫస్ట్ మీరు న్యూగా యూజ్ చేస్తుంటే మేము లాగిన్ అనేది అడుగుతుంటుంది. సో ప్రతి వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. సో మీకు డైరెక్ట్ గా నేను లాగిన్ లో ఉన్న వెబ్సైట్ కాకుండా స్టార్టింగ్ ఒక ఈమెయిల్ అనేది న్యూ ఈమెయిల్ తోటి యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో కూడా మీకు ఇలానే వస్తుంటాం. సో లాగిన్ అయిన దాంట్లో తీస్తుంటే మీకు ఆప్షన్స్ అనేది
నేను చేసేదానికి మీరు చేసేదానికి డిఫరెంట్గా అనిపిస్తుంటాయి కాబట్టి నేను కూడా ఒక న్యూ ఈమెయిల్తో ట్రై చేసి చూపిస్తున్నాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ గూగుల్. సేమ్ గూగుల్ తోటి మళ్ళీ లాగిన్. సో ప్రతి దానికి సేమ్ గూగుల్ తోటి లాగిన్ చేసుకుని సరిపోతుంటుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మనం అడోబ్కి ఒక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, సో బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంటుంది. సో ర్యాండమ్గా ఏదైనా చూస్, సో ఇయర్, క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. సో ఫ్యూ సెకండ్స్ లో మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి సో లాగిన్ అయ్యి క్లిక్ ఆన్ అగ్రీ. సో లాగిన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో జస్ట్ ప్రాంప్ట్స్ దగ్గర పేస్ట్, సో ఇందాక ఏదైతే చార్ట్ చేసుకున్నామో క్లిక్ ఆన్ జనరేట్. సో ఫ్యూ సెకండ్స్ లో మనకు బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేది జనరేట్ అని చేస్తూ ఉంటుంది. సో స్టోరీకి తగ్గట్టు. సో యాక్చువల్ మన స్టోరీలో ఏదైతే ఉందో, సో తెలుగు స్టోరీలోకి వెళ్తే సో నక్క అండ్ ఒక కాకి ఉంది కదా. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ నక్కకి ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నీడపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. సో ఇక్కడ ఒక నక్క అండ్ కాకి రిలేటెడ్ లో మనకు ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఇమేజ్ అనేది జనరేట్ అనేది అయిపోయింది. సో డౌన్ లో నక్క నీళ్ళపైన అండ్ కొన్ని ఆకాశం అంటే సో ఇక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ లో ఫ్లైయింగ్ ఉంది అండ్ సో ట్రీ పైన ఉన్నట్టు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో. సో ఇక్కడ మనం ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీకి తగ్గట్టు మనం చూస్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం సైజెస్ కూడా చేంజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్క్వైర్ ఆప్షన్ కదా, స్క్వైర్ నుండి సో ఇక్కడ ల్యాండ్స్కేప్, సో మన వీడియో ఫార్మాట్ లో ల్యాండ్స్కేప్ 4:3 చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ సో ఇవి నార్మల్ 2D ఇమేజెస్. సో 2D ఇమేజెస్ తో మనం వీడియో లాగా క్రియేట్ అనేది చేయలేదు. సో దీనికోసం మనం 3D ఇమేజెస్ ని అండ్ డిన్సీ అనే ఒక 3D ఇమేజెస్ ని జనరేట్ అనేది చేసుకోవాలి. డిస్నీ, సో సర్చ్ ఆన్. సో స్టార్టింగ్ లో ఏదైతే మనం ప్రాంప్ట్ ఉందో ప్రాంప్ట్ కన్నా ముందు డిస్నీ క్యారెక్టర్ కామా 3D ఇమేజెస్. సో ఈ ప్రాంప్ట్ ఇస్తే మనకు 3D ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో 3D ఇమేజెస్ తోటే వీడియో అనేది క్రియేట్ అనేది చేస్తుంటుంది. సో క్లిక్ ఆన్ జనరేట్. సో అగైన్ మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో ఇందులో మీకు నచ్చింది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇది 3D ఇమేజెస్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ సో ఇది ఒక పర్ఫెక్ట్ గా ఉంది కదా. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ అండ్ ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇందులో మీకు ఏదైతే ఒకటి నచ్చుతుందో సో దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ జస్ట్ క్లోజ్ అండ్ క్లోజ్. పోస్ట్ అడుగుతుంటారు, స్కిప్ చేసేయండి. అండ్ ఇమేజ్ అనేది జనరేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఓపెన్ చేస్తుంటే మనకు ఒక 3D ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఇది మనం ఏదైతే లోగో ఉందో సో ఈ లోగోని మనం ఫోటోషాప్ లో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫోటో ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ అడోబ్ ఫైర్ఫ్లై అనేది లోగో కనిపిస్తుంటాయి. సో దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోషాప్ లో మనకు ప్యాచ్ టూల్స్ అనేది ఉంది కదా. సో ఆ ప్యాచ్ టూల్ ని యూజ్ చేసుకొని వీటిని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సీన్ ని జనరేట్ చేద్దాం. సో కొన్ని సేమ్ స్టెప్స్ లో మనం నెక్స్ట్ సీన్ టూల్ కదా, జస్ట్ కాపీ అండ్ 3D ఇమేజెస్ వరకు సేమ్ ఇక్కడ వరకు ఉంచుకొని ఇక్కడ నుండి సెలెక్ట్ అండ్ డిలీట్ అండ్ పేస్ట్ అగైన్ అండ్ క్లిక్ ఆన్ జనరేటర్. సేమ్ ప్రాంప్ట్ మనకు డిస్నీ క్యారెక్టర్ 3D ఇమేజెస్ ఎవ్రీ టైం జనరేట్ అవుతుంటుంది న్యూగా టైప్ చేయకుండా. సో ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ లో సో ఏదైతే చాట్ జీపీటీ ఉందో సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఈరోజు కాకి పెద్ద ముక్క బట్టలు తీసుకొని చెట్టుపై కూర్చుంది. అది చూసిన నక్కకు వాటిని తినాలనే ఆశ వచ్చింది. ఆహారం ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ఒక చమత్కరమైన బుద్ధి వచ్చింది. సో దాని రిలేటెడ్ లో సీన్ ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ లో యాడింగ్ అనేది అయింది. సో మనకు 100% యాక్యురేట్ గా ఉంటుంది. జస్ట్ సీన్ ని మనకు ఎవరైతే చూస్తున్న వాళ్ళకి సో కొంచెం వరకు మనం అండర్స్టాండింగ్ అనేది అవుతుంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది సో మనకు అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ గాల్లో ఉంది అండ్ ఇక్కడ డౌన్ లో సో నక్క ఏదైతే ఎనిమల్ ఉందో సో ఎనిమల్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి ఏదైతే పర్ఫెక్ట్ గా ఉందా. డిఫరెంట్ ఇమేజెస్ అనేది క్రియేట్ అని చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో నెక్స్ట్ ఇమేజ్ సీన్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలా జస్ట్ ఒక
60-70% వరకు యాక్యురేట్ గా ఉంటే మనకు సరిపోతుంటది. సో ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే సీన్ అనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా కొన్నిసార్లు AI అనేది క్రియేట్ అని చేయలేకపోతాం. సో దీన్ని మనం వీడియో లాగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు సో పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అండ్ సీన్ 2 కంప్లీటెడ్. సీన్ 3 జస్ట్ కాపీ అండ్ ఇక్కడ నుండి బ్యాక్ స్పేస్ డిలీట్ అండ్ పేస్ట్, క్లిక్ ఆన్ జనరేట్. సో అగైన్ సో ఇంకొక ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ నుండి మీరు థాట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, సో ఒక ఫ్రెండ్షిప్ అండ్ నీ గాత్రం ఎంతో మధురంగా ఉంది, సో అందరికి తెలుసు, ఒకసారి పాట పాడిస్తే ఎంతో ఆనందం, సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది కదా. సో రెండు డిస్కషన్ రిలేటెడ్ లో ఉన్న ప్లేసెస్ లో ఒక సీన్ అనేది జనరేట్ చేయాలి. సో అక్కడ ఉన్న గ్రీనరీ అనేది బాగుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్లిక్ ఆన్ జనరేట్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్. సో అగైన్ నెక్స్ట్ ఇమేజ్. సో రెండు మాట్లాడుకున్నట్టు ఒక సీన్ అనేది జనరేట్ చేస్తారు. సో ఫైనల్ అవుట్పుట్ లో మనం వాయిస్ అనేది యాడింగ్ అనేది చేస్తుంటాం. సో నెక్స్ట్ సీన్ 4. సో అగైన్ 3D ఇమేజెస్ తర్వాత సో జస్ట్ కాపీ అండ్ పేస్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో జనరేట్ క్లిక్ చేసిన అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ రిలేటెడ్ లో ఇక్కడ ఫుడ్ తీసుకున్నట్టు అండ్ కాకి సంతోషంగా తన గొంతు తెరిచావు కావు అని పాడడం ప్రారంభించింది. పాడుతుండగా వడ్ల ముక్కలు ఆమె ముక్కు నుండి కిందకు పడిపోయిందని సో ఒక రిలేటెడ్ లో ఉంది కదా. సో దానికి ఎలా ఏజ్ అనేది జనరేట్ అని చేసిందో సో యాక్యురేట్ గా జనరేట్ అని చేసింది. సో ఇక్కడ చూస్తుంటే మనకు కాకి సంతోషంగా తన గొంతు తెరిచి కావు కావు అని పాడడం ప్రారంభించింది. పాడుతుండగా వడ్ల ముక్క ఆమె ముక్కు నుండి కిందకి పడిపోయింది. సో ఎగ్జాక్ట్ గా మనకు యాక్యురేట్ గా జనరేట్ అని చేసింది. సో ఇక్కడ నుండి సో కొన్ని డిఫరెంట్ యాక్యురేట్ లో ఉన్నాయి కదా. సో ఇదైతే పర్ఫెక్ట్ ఫీలింగ్ లో ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో నెక్స్ట్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో యాక్యురేట్ గా జనరేట్ అయింది. సో నెక్స్ట్ సీన్ 5 లో సో జస్ట్ డ్రాగ్ ఇట్ అప్ అండ్ కాపీ. సో గో టు Adobe Firefly and paste, click on generate. సో నెక్స్ట్ సీన్ లో సో ఒకసారి మన స్టోరీ ఫస్ట్ లోనే చదువుకుంటే మనకు ఐడియా అనేది ఉంటుంది. సో వెంటనే నక్క దాన్ని తీసుకొని తిరగడం ప్రారంభించింది. కాకి ఆశ్చర్యపోయింది కానీ తన పొరపాటు గుర్తుపట్టింది. సో జస్ట్ సో ఏదైతే ఫాక్స్ రిలేటెడ్ లో ఉందో సో అది ఈటింగ్ రిలేటెడ్ లో ఉన్న సీన్ ని ఇక్కడ కొన్నిసార్లు మల్టిపుల్ ఫాక్స్ అని వచ్చింది. సో ఇక్కడ మన సీన్ లో ఉన్నది 2 ఫాక్స్ అండ్ క్రౌ అయిన రెండే ఉన్నాయి కదా. సో రెండింటినే ఉండేలాగా క్రియేట్ అని చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ అండ్ సో ఇక్కడ డిఫరెంట్ ఇంకొక యానిమల్ రిలేటెడ్ లో ఉంది కదా. సో జస్ట్ ఈటింగ్ సో ఇక్కడ ఉంది కదా. జస్ట్ సీన్ కి నేను మ్యాచింగ్ అని అవుతుంది. డౌన్లోడ్ అండ్ నెక్స్ట్ సో సీన్ 6. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సీన్ 6 and click on copy. So last I think moral. So after backspace click on generate. So ఇలా మల్టిపుల్ ఇమేజెస్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సీన్ లో సో స్నేహితుడు నీ చమత్కారానికి ఓడిపోయాను అని కాకి చిరునవ్వుతో చెప్పింది. ఇక పైన నా ఆస్తిని కాపాడుకుంటాను. సో ఫన్నీ కన్వర్సేషన్ కదా. సో ఆ ఫన్నీ కన్వర్సేషన్ ఇక్కడ మనం చూపించాలనుకుంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ లో 4:3 చూస్ చేసుకోండి. సో మన ఫైనల్ అవుట్పుట్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంటది. సో ఈ రెండు మాట్లాడుతున్నట్టు అండ్ కొంచెం కొన్నిసార్లు సో ఇక్కడ డిఫరెంట్ యానిమల్ వస్తుంటది. సో అది కాకుండా అండ్ ఇక్కడ క్రౌ కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉంది. సో అలా కాకుండా ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ మోరల్ కూడా సేమ్ దీనికే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సీన్ లో మనకి ఎలాంటి మోరల్ అనేది జనరేట్ అని అవ్వలేదు. సో ఇంకా మీరు ఓన్ గా జనరేట్ చేసుకోవాలనుకుంటే సో ఏదైనా గాడ్ రిలేటెడ్ ఇమేజెస్ ఉంటే లార్డ్ హనుమాన్ అండ్ క్లిక్ ఆన్ జనరేట్.
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D ఇమేజెస్ అనేది క్రియేట్ అవుతుంటాం. జనరేట్ ఇలా ఒక ఫన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేట్ అవుతుంటాయి. సో మనం ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో సో దాన్ని మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ లో కావాలనుకుంటే మీకు రీల్ ఫార్మాట్ లో కావాలనుకున్నా సో రీల్ ఫార్మాట్ చూస్ చేసుకొని క్లిక్ ఆన్ జనరేట్. సో వీటిని కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్. సో ఫస్ట్ వన్ ఇస్ పర్ఫెక్ట్ గా ఉంది కదా, సో దాన్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నా సీన్స్ కి తగ్గట్టు ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఆర్డర్ వైజ్ గా సీన్ కి జనరేటర్స్ అనేది మ్యాచ్ అనేది చేసుకోండి. స్టార్ట్ బై డేట్. సో మనం ఎప్పుడైతే క్రియేట్ అని చేసామో ఆర్డర్ వైజ్ స్టెప్ బై స్టెప్ యాడింగ్ అయింది కదా. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇమేజెస్. తెలుగు స్టోరీ నేమ్, just paste and showing features. సో దీన్ని మనం వీడియో లాగా జనరేటర్ అని చేద్దాం. సో ఇప్పుడు వీడియో జనరేటర్ కి సో చాట్ జీపీటీ కంప్లీట్ అయిపోయింది కదా. సో చాట్ జీపీటీ ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన టూల్స్ అడోబ్ ఫైర్ఫ్లై అండ్ చాట్ జీపీటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు వీడియోకి ఇమేజ్ నుండి 3D ఇమేజెస్ అనేది జనరేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 3D ఇమేజెస్ తర్వాత ఈ 3D ఇమేజెస్ ని మనం వీడియో లాగా కన్వర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే రన్వే ఎంఎల్ అనే ఒక వెబ్సైట్ అని ఉంది. సో ఇది టాప్ వీడియో జనరేటర్ వెబ్సైట్. రన్వే ఎంఎల్ అని సెర్చ్ చేయండి, ఓపెన్ వెబ్సైట్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అండ్ ట్రై రన్వే. సో ఇక్కడ క్లిక్ చేస్తాం. సో క్లిక్ ఆన్ ట్రై రన్వే ఎంఎల్. సో అగైన్ ఇక్కడ కూడా లాగిన్ అవ్వాలి. సేమ్ లాగిన్ విత్ గూగుల్ అండ్ చూస్ ఈమెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఏ వీడియో జనరేటర్లో సో నంబర్ 1 వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ రన్వే ఎంఎల్ ఉంది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే రెగ్యులర్గా వీడియోస్ అనేది జనరేట్ చేసుకొని సో లాంగ్ టర్మ్లో నేను ఇలాంటి స్టోరీ వీడియోస్ని జనరేట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు సో ప్యాకేజ్ తీసుకొని కూడా మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మీరు జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఒక గోల్గా చూస్ చేసుకొని సో నేను ఒక లాంగ్ టర్మ్ వరకు సో ఇలాంటి వీడియోస్ని నేను జనరేట్ చేస్తాను. సో దీన్ని మనం కెరియర్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ చేసుకుని దాని నుండి నాకు రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటాను. సో ఇది నా మెయిన్ గోల్ అనుకున్న వాళ్ళు సో దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో బేసిక్ ప్రైస్ అనేది ఉంటుంది దీనికి. సో స్టార్టింగ్లో కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో వీక్లీ ఒక 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటే మనకు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అండ్ దాని నుండి రెవెన్యూ కూడా రావడం స్టార్ట్ అవుతుంటుంది అండ్ బ్రాండ్స్ కూడా మనకు క్రియేట్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ స్కిప్ క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మనం ఇమేజెస్ని వీడియో లాగా కన్వర్ట్ అని చేద్దాం. సో ఇక్కడ మనం అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది. ఇక్కడ ఫ్రీ వర్షన్స్లో ఉంది అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్ న్యూ సెషన్. ఇక్కడ మనం వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ న్యూ సెషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నామో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్స్ అండ్ మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి స్టోరీ సో ఫస్ట్ 1 ఇమేజెస్ సో ఇక్కడ సో ఇది ఫస్ట్ ఇమేజ్ కదా. సో నేమింగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది డౌన్లోడ్ అయిన వెంటనే. సో నేమ్స్ కూడా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ అండ్ సార్ట్ బై డేట్ క్లిక్ చేస్తుంటే మనకు ఆర్డర్ వైజ్ వస్తుంది. ఫస్ట్ ఇమేజ్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th ఇమేజెస్ అనేది జనరేట్ అయ్యింది. సో ఇంకా మీరు లాంగ్ స్టోరీ తీసుకుంటే కొంచెం లాంగ్ స్టోరీ కూడా జనరేట్ అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇమేజ్. ఇక్కడ సెషన్కి ఏదైనా ఒక నేమ్ అనేది తీసుకోండి. స్టోరీ తెలుగు. సో టైప్ తెలుగు స్టోరీ. సో ఏదైనా ర్యాండమ్గా నేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏదైతే వీడియో సైజ్లోకి యాడింగ్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఏదైతే ఫ్రీ వర్షన్స్లో మనకు లోగో వస్తుందో సో దాన్ని మనం ఫోటోషాప్లో కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో బట్ మనకి ఇక్కడ 4:3ని వీడియో ఫార్మాట్లోకి చేసుకునేటప్పుడు ఇక్కడ క్రాప్ ఆప్షన్ కూడా ఉంది. సో రీల్ లాగ్ కావాలనుకుంటే రీల్ లాగ్ కూడా మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది రీల్ సైజ్లో.
అండ్ ల్యాండ్స్కేప్ క్లిక్ చేస్తుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా చేంజ్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ మూవ్ టు టాప్. సో ఇక్కడ వరకు యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియానే కనిపించట్లేదు. సో ఇఫ్ మీకు మిడిల్లో డౌన్లో ఉన్న ఏరియానే కావాలనుకున్నప్పుడు సో ఏదైతే మన ఫోటోషాప్ ఉందో సో ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని సో మీకు ప్యాచ్ రిమూవ్ టూల్ ఐడియా ఉంది కదా, స్టాంప్ టూల్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. ఫస్ట్ సీన్ ఉంది కదా, సో దిస్ ఈస్ ద ఫస్ట్ సీన్. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. అండ్ ఈ ఏరియాని కంట్రోల్ చేతితో కాపీ, స్టాంప్ టూల్తో సెలెక్షన్, జస్ట్ ఇలా డ్రా చేస్తే సరిపోతుంది. ఆల్ట్ క్లిక్ అండ్ డ్రా. ఇలా ప్యాచింగ్ చేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అవసరం లేకుండా క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ప్రొఫెషనల్గా డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లో ఏదైనా ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది, సో మిడిల్లో సెలెక్షన్ చేసుకోవాలి. కొన్నిసార్లు లోగో అనేది టాప్లో అండ్ కార్నర్స్లో వచ్చినప్పుడు సో ఈ స్టాంప్ టూల్ తోటి యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఆల్ట్ ఎస్, ఆల్ట్ కంట్రోల్ ఎస్ అండ్ ఫార్మాట్ జేపీజీ అండ్ సేవ్ అండ్ రిప్లేస్. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా లోగో అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే జస్ట్ క్రాప్ టు టాప్. సో ఇలా సీన్ వరకు యాడ్ చేసుకొని ఇక్కడ డెప్త్ రావాలనుకుంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ అండ్ క్రాప్ క్లిక్ చేసుకొని సో దీన్ని ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ అనేది చేయాలి. సో దీన్ని వీడియో ప్రాంప్ట్ లాగా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఓపెన్ చాట్ జీపీటీ. సో ఇక్కడ ఏదైతే సీన్ ఉందో సో ఇక్కడ సీన్ ఏదైతే ఉందో సో సీన్ని వీడియో ప్రాంప్ట్ లాగా మనం జనరేట్ అనేది చేసుకోవాలి. సో జస్ట్ సీన్ 1ని కాపీ, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కాపీ చేసుకొని సీన్ 1 ఎబో టెక్స్ట్ యూజింగ్ వీడియో ప్రాంప్ట్ అని సెర్చ్ చేస్తుంటే క్లిక్ ఆన్ ఎంటర్. సీన్ 1కి ఒక వీడియో ప్రాంప్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇది ఫుల్ సైజ్లో ఉన్నప్పుడు సో దీన్ని షార్టెన్ ఇట్. టెక్స్ట్. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో సో దాన్ని లిటిల్ బిట్ షార్టెన్ గా చేస్తుంటాం. సో జస్ట్ కాపీ అగైన్. సో డైరెక్ట్గా మనం మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఏదైతే సీన్ అనేది ప్లే అవుతుందో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ టాకింగ్ ఈచ్ అదర్ అండ్ సర్చ్ చేయొచ్చు. అండ్ లేదంటే మూవింగ్ ఈచ్ అదర్, జస్ట్ మూవింగ్ రిలేటెడ్లో. సో ఇక్కడ మనం సెకండ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఒక 5 seconds వరకు కావాలనుకుంటే 5 seconds అండ్ 10 seconds వరకు కావాలనుకుంటే 10 seconds. సో ఇక్కడ మనకు 125 క్రెడిట్స్ అనేది సో 1 monthకి 125 క్రెడిట్స్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఇఫ్ మీరు జెన్యున్గా రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ని జనరేట్ చేస్తాను నేను లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు సో మీరు అప్గ్రేడ్లోకి వెళ్తే సో మీకు సో ఇంకా క్రెడిట్స్ ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో జస్ట్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ని వీడియో ప్రాంప్ట్ని యాడ్ చేశాను. సో క్లిక్ ఆన్ జనరేట్. సో ఇక్కడ ఇఫ్ జనరేట్ అని క్లిక్ చేయకపోతే 1 or 2 టైమ్స్ని ఏదైనా ఎర్రర్ వస్తుంటే 1 or 2 టైమ్స్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు జనరేట్ అవుతుంటుంది. కొన్ని ఫ్యూ సెకండ్స్ లో మనకు వీడియో అనేది రెడీ అని అవుతుంది. సో ఇలా ఒక వీడియో అనేది క్రియేట్ అని అయిపోయింది. సో జస్ట్ ప్లే. సో ఇవి రెండు మాట్లాడుకున్నట్టు ఒక సీన్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. జస్ట్ మూవింగ్ అండ్ టాకింగ్ రిలేటెడ్లో. సో ఇక్కడ కూడా లోగో ఉంటుంది. సో ఈ లోగో కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్. సో వీడియో క్లిప్ అనేది డౌన్లోడ్లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో 4.5 MB వీడియో. సో ఫస్ట్ ఇమేజెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఇమేజ్ని డిలీట్ అండ్ నెక్స్ట్ గో టు సెకండ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ఉన్న సెకండ్ ఇమేజెస్లో ప్రాంప్ట్ వైడ్గా ఇక్కడ ఉంది సెకండ్ ఇమేజ్. సో ఇది యాక్చువల్ సెకండ్ ఇమేజ్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సెలెక్ట్ ఫుడ్ రిలేటెడ్ సెకండ్ ఇమేజ్. సో నార్మల్గా వీడియో జనరేట్ అయిన తర్వాత సో మన సీన్కి తగ్గట్టు మ్యాచ్ అనేది చేసుకోవచ్చు వీడియో క్లిప్ని, నో ప్రాబ్లం.
సో దీనికి కూడా ఒక ప్రాంప్ట్ అనేది కావాలి. సో సెకండ్ సీన్కి సీన్ సెకండ్, సో ఇక్కడ మనకు కౌ ఫ్లయింగ్ అండ్ క్యారింగ్ ద బిగ్ పీస్ ఆఫ్ రైస్. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ తగ్గట్టు సేమ్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ సీన్ 2 నుంచి కాపీ అండ్ పేస్ట్. సో డైరెక్ట్గా అబౌ టెక్స్ట్ యూజింగ్ ఏ వీడియో ప్రాంప్ట్ అని సెర్చ్ చేయండి. ప్రాంప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. షార్ట్ వీడియో ప్రాంప్ట్. Click on enter. సో ఇక్కడ మనకు వీడియో ప్రాంప్ట్ కూడా జనరేట్ అయింది సీన్ 2. సో జస్ట్ క్లిక్ ఆన్ అండ్ కాపీ, go to runway ML and format to adjustment and click on crop. సో ఇక్కడ ఉన్న సో ఇంతకుముందుకున్న మనం ఏదైతే లాస్ట్ లో కాపీ చేసామో సేమ్ అదే ప్రాంప్ట్ ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసి సో ఇప్పుడు మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం ప్రాంప్ట్. సో క్లిక్ ఆన్ జనరేట్. సో ఇంకొంచెం క్లారిటీలో రావాలనుకుంటే మీకు అప్గ్రేడ్లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో కొన్ని వీడియో క్లిప్స్ వరకు సో ఇక్కడ జనరేట్ ఉంది కదా, లోడింగ్ అనేది అవుతుంటుంది. లోడింగ్ క్లిప్ ని తీసుకొని మీరు జస్ట్ ప్లే. సో ఇలా యానిమేట్ అనేది అవుతుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బర్డ్ సిలెక్ట్ లో ఉంది కదా. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఈ వీడియో క్లిప్స్ ని యాడ్ చేసిన తర్వాత సో సేమ్ ఇదే టైప్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏదైతే సో రియల్ కంటెంట్ తెలుగు ఉందో సో ఈ తెలుగు కంటెంట్ ని సో ఇవన్నీ వర్డ్ ఫైల్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు మనం తెలుగులోకి జనరేట్ అని చేద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే వీడియోస్ అనేది జనరేట్ అనేది చేసామో సో ఆ వీడియో జనరేటర్ ని యూజ్ చేసుకొని సేమ్ ఇదే ఫార్మాట్ లో కంప్లీట్ వరకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ క్రియేట్ తర్వాత సో ఇదే టైప్ లో మనం కంటిన్యూస్ గా వీడియోస్ అనేది సో ఇలా జనరేట్ చేసుకోవచ్చు. సో 10 seconds 5 seconds వరకు కంప్లీట్ గా వీడియోస్ ని యాడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ గా రన్ అవ్వకపోతే సో నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ అనేది యాడ్ చేస్తుంటే సో రీరైట్ ప్రాంప్ట్ అని క్లిక్ చేస్తుంటే సో ఇంకొక ప్రాంప్ట్ వస్తుంటుంది. సో అగైన్ మళ్ళీ సో ఈ ప్రాంప్ట్ ని యాడ్ చేస్తుంటే ఇంకా బెటర్ వీడియోస్ కూడా మనకు యాడింగ్ అవుతుంది. జస్ట్ రీరైట్ ప్రాంప్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇంకొక ప్రాంప్ట్ రిలేటెడ్ కూడా మనకు యాడ్ అవుతుంది. సో దీని నుంచి మనం అగైన్ ఇంకొక వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఓపెన్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ అండ్ చూస్ లొకేషన్ టు స్టోరీ తెలుగు. సో దీనికి మనం ఓన్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ప్రీమియర్ ప్రోలో వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ న్యూ ఐటమ్ అండ్ సీక్వెన్స్ 25 frames ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే మైక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ గా ల్యాప్టాప్ యూజర్ అవుతుంటే సో హెడ్ ఫోన్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మైక్ అనేది మనం పీసీకి ఆర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కి కనెక్ట్ చేసుకొని సో ఇక్కడ జస్ట్ సైడ్ వ్యూ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చాట్ జీపీటీ కనిపిస్తుంటుంది అండ్ నెక్స్ట్ అండ్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంటుంది. సో దీన్ని మీరు వర్డ్ ఫైల్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ కాపీ, జస్ట్ ఇక్కడ వరకు కాపీ కంప్లీట్ గా. సో వర్డ్ ఫైల్ లో కూడా ఆ నోట్ ఫైల్ లో కూడా యాడ్ చేసుకొని మీరు సో ఇక్కడ ప్రీమియర్ ప్రోలోనే వాయిస్ ఓవర్ అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా సో ఇక్కడ మైక్ అనేది యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మైక్ అనేది ఉన్నప్పుడే మీకు సో ఇక్కడ మైక్ బటన్ అని కనిపిస్తుంటుంది. సో క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది.
సో మ్యూట్ లో ఉండాలి. సో ఇక్కడ నార్మల్ వీడియోని ఫుల్ ఆడియో కదా ఇక్కడ రీసౌండ్ అని వస్తున్నది అండ్ మ్యూట్ కి అండ్ వేసుకున్న తర్వాత వాయిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడింగ్ అని వేసుకోవచ్చు. సో జస్ట్ నోట్స్ ప్యాడ్ ఆల్ టైప్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుతుంటామో సో ఇక్కడ ఒకసారి ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నెలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేవి. ఇలా స్పీక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చేంజ్ రిటర్న్ అవుతుంటుంది ఆడియో. సో ఇప్పుడు అగైన్ వాయిస్ ఇంక్రీజ్. సో మ్యూట్ లో ఉండాలి. సో ఇప్పుడు మనం నార్మల్ వీడియోని ఆడియో ఉంది కదా ఇక్కడ రీసౌండ్ అని వస్తుంది అండ్ మ్యూట్ కి యాడ్ చేసుకున్న తర్వాత వాయిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడింగ్ అని చేసుకోవచ్చు. సో జస్ట్ నోట్ ప్యాడ్ ఆల్ టైప్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుతున్నామో సో ఇక్కడ ఒకసారి ఒక ఆడియో సెకండ్ నుండి ప్లే అవుతుంది కదా. సో వాయిస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉంది కదా. సో క్లిక్ చేసుకొని సో కీబోర్డ్ లో జీ బటన్ క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అండ్ జీ ఇక్కడ 8% యాడ్ చేస్తుంటే వేవ్స్ అనేది లోగా ఉన్నాయి కదా. సో ఆడియో గెయిన్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంటుంది. సో లెట్ బిట్ ఇంక్రీజ్. ఒక ఆడియో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి సో ఏదైనా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంటే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి డీనాయిస్ అనేది అప్లై చేయండి. సో ఏదైనా నాయిస్ మనం మాట్లాడేటప్పుడు నాయిస్ అనేది యాడ్ చేస్తుంటే సో నాయిస్ కూడా రిమూవ్ అవుతుంది. ఎడిట్ లోకి వెళ్ళి హెవీ నాయిస్ సో రీసౌండ్స్ ఏదైనా ఉంటే సౌండ్స్ అనేది రిమూవ్ అవుతుంటుంది. జస్ట్ ప్లే. నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. సెకండ్ ఫిల్టర్ ని మనం ఏదైతే డీనాయిస్ అనేది అప్లై చేస్తామో డీనాయిస్ ని టర్న్ ఆఫ్ లో పెడుతున్నాము. కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ కొన్ని విండ్ సౌండ్స్ అండ్ రీసౌండ్స్ స్టూడియో రీసౌండ్ సౌండ్స్ అని వస్తుంటాయి ఆడియో అనేది రికార్డ్ చేసుకుంటప్పుడు. సో ఇప్పుడు ఏదైతే డీనాయిస్ ఫిల్టర్ ని అప్లై చేస్తామో నాయిస్ అనేది రిమూవ్ చేసుకుంటే ఈ డీనాయిస్ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంటుంది. సో జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నిలబడి తన వితౌట్ డీనాయిస్ ఫిల్టర్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఆ అడవి వార్తలు అందించేది క్లీన్ వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీ ఓన్ వాయిస్ ని యాడ్ చేసుకోవాలి. సో మీరు స్టోరీ నేరేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో స్టోరీ నేరేషన్ కూడా నేను సో వాయిస్ పర్ఫెక్ట్ గా రాకపోయినా అండ్ చేయలేకపోతే సో స్టార్ట్ ఏ టూల్స్ ని యూజ్ చేసుకుని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇంకొక వెబ్సైట్ అని ఉంది. సో నార్కిట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఇది కూడా నోట్ చేసుకోండి. సో నార్కిట్ అండ్ ఫస్ట్ వన్ వెబ్సైట్ ఓపెన్ అండ్ గెట్ స్టార్టెడ్ టెక్స్ట్ టు స్పీచ్. సో ఇక్కడ కంప్లీట్ గా ఎట్ ఏ టైం మనకు ఫుల్ గా వీడియో క్లిప్ అనేది అవ్వదు. సో కొన్ని సీన్స్ వైజ్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఎట్ ఏ టైం చేయాలనుకుంటే చాలా టైం లోడ్ అవుతుంటుంది అండ్ సబ్స్క్రిప్షన్ లోడ్ అవుతుంటుంది. కొన్ని లైన్స్ వరకు మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ కాపీ సో మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసుకుని సరిపోతుంది. స్క్రిప్ట్ లో పేస్ట్ అండ్ ఇక్కడ లాంగ్వేజ్ లో కిందకి స్క్రోల్ చేస్తుంటే సో డౌన్ లో తెలుగు చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ మేల్ వాయిస్ అండ్ ఫీమేల్ వాయిస్ సో రెండు ఉంది. సో ఇక్కడ రామకృష్ణ లలిత ఉంది. సో ఫీమేల్ వాయిస్ కావాలంటే లలిత చూస్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆడియో. సో ఏదైతే మనం కంటెంట్ ఇచ్చామో సో కంటెంట్ వైస్ క్రియేట్ ఆడియో. ఫ్యూ సెకండ్స్ లో మనకు ఆడియో అనేది జనరేట్ అయ్యింది. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో వీడియో ఎడిటింగ్ కి మీరు ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రీమియర్ ప్రో రాకపోతే మొబైల్లో సో విఎన్ ఎడిటర్, కైన్ మాస్టర్ సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వస్తుందో సో మీరు ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తున్నట్లయితే సో ప్రీమియర్ ప్రోలో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ప్రాజెక్ట్ విండోలోకి యాడింగ్ అండ్ జస్ట్ ప్లే చేస్తుంటే కొన్ని స్పేసెస్ ఉంటుంది. స్పేసెస్ ని రిమూవ్ చేయాలి. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. ఇక్కడ వరకు ఒక సీన్. సో ఇక్కడ స్పేస్ అనేది యాడ్ అయింది కదా. సో మనం రెగ్యులర్ గా ఎడిటింగ్ లో స్పేసెస్ అనేది రిమూవ్ చేయాలి.
కంట్రోల్ కే. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. ఇక్కడ సీన్ టు ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా కట్ చేసుకోవాలి క్లిప్స్ మొత్తం ఎక్కడైతే ఉందో. సో ఇలా వాయిస్ ఓవర్ అని యాడ్ అవుతుందో, సో మిగతా క్లిప్స్ లో మిగతా వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవచ్చు. సో అయితే ఫుల్ ఆఫ్ సీరియస్ గా ఉన్నారు. సో ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ మనకు రన్వే ఎంఎల్ అనేది సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకొని లాంగ్ టర్మ్ లో చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళు క్రియేట్ చేయండి. సో కొన్ని డేస్ చేసి ఆపేస్తాను అనుకుంటే సో మీకు టైం అండ్ మనీ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో కాకుండా మీరు సీరియస్ అబౌట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సో క్లయింట్స్ కి ఏమైనా వర్క్ చేసుకోవాలనుకున్నా సో క్లయింట్స్ దగ్గర నుండి మనం చార్జెస్ అనేది చేస్తుంటాం కాబట్టి సో దాని నుండి కూడా మనం అమౌంట్ జనరేట్ అయిన కొద్దిగా క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ అయితే ఫ్రీగానే జనరేట్ అవుతుంది. ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవాలనుకున్నా కొన్ని లార్డ్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు చూపించాను కదా. సో అదే టైప్ లో మీరు జనరేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ప్లే చేస్తుంటే క్లియర్ తెలుగు ఆడియో అనేది యూజింగ్ అవుతుంది. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. ఒక రోజు కాకి పెద్ద ముక్క వడ్లు తీసుకుని చెట్టుపై కూర్చుంది. అది చూసిన నక్కకు వాటిని తినాలనే ఆశ వచ్చింది. ఆహారం ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ఒక చమత్కారమైన బుద్ధి వచ్చింది. క్లియర్ ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకున్నామో సో వీడియోస్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో వీడియో క్లిప్స్ ఉంది కదా. సో ఫస్ట్ వన్ సో టాకింగ్ ఈచ్ అదర్ క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అండ్ సోర్స్ వీడియో నుండి క్రియేట్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ లోగో అనేది కనిపిస్తుంది కదా, ఈ లోగోని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ లోగో ఉంది కదా, రన్వే ఎంఎల్ అనే లోగో కనిపిస్తుంది. సో ఈ లోగోని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకుంటారో సో ఆ ప్లేస్ లో సో స్కేల్ సైజ్ టు ఫిట్ సైజ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేసిన కొన్నిసార్లు ఫిట్ అని అవ్వదు అండ్ టాప్ అండ్ డౌన్ లో ఫిట్ అయింది. లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి కావాలనుకుంటే స్కేల్ యానిమేషన్స్ టు సో లిటిల్ బిట్ 140 నుండి సో 160 150 వరకు యాడ్ చేసుకుని సరిపోతుంది. జస్ట్ ప్లే. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. సో ఇక్కడ వరకు క్లిప్ అనేది ఉంది కదా. సో దీన్ని ఫాస్ట్ మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఏదైతే మనం రేట్ అండ్ స్ట్రెచ్ ఉందో సో దీన్ని డిక్రీజ్ చేస్తుంటే ఈ క్లిప్ అనేది కొంచెం ఫాస్ట్ గా మూవ్మెంట్ అని అవుతుంది. సో జస్ట్ ప్లే. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. ఇలా ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ అయిపోయింది అండ్ వీడియో క్లిప్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏదైతే లోగో ఉందో సో ఈ లోగో ప్లేస్ లో ఒక రెక్టాంగిల్ షేప్ ని యాడ్ చేసుకొని సో ఒక బాక్స్ ని యాడింగ్ అండ్ షిఫ్ట్ 5 అండ్ షేప్ ప్లేసెస్ లో కలర్ చూస్ ఎనీ వైట్ కలర్ యాడ్ చేసుకొని సో మీ ఛానల్ నేమ్ కూడా యాడింగ్ అని చేసుకోవచ్చు. సో టెక్స్ట్ బాక్స్ ప్లేసెస్ లో సబ్స్క్రైబ్ నోట్ లేదంటే మీ ఛానల్ లోగో సో ఏదైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ఛానల్ నేమ్ ని యాడ్ చేసుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ సీన్ లో నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. సో ఇక్కడ కూడా ఏదైనా సీన్ రిలేటెడ్ లో ఉంటే సో మనం క్రియేట్ చేసుకున్న సీన్స్ లో ఫుడ్ రిలేటెడ్ లో ఉన్న సీన్స్ ని మ్యాచింగ్ అనేది చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిప్ వీడియో జనరేట్ చేసాం కదా. ఒక రోజు కాకి పెద్ద ముక్క వడ్లు తీసుకుని చెట్టుపై కూర్చుంది. సో ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్ అనేది జనరేట్ అవ్వకపోతే కంట్రోల్ కే తో కట్ చేసుకొని సో ఆ క్లిప్ ని కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే ఒక నార్మల్ ఇమేజెస్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఫాస్ట్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అని సర్చ్ చేస్తుంటే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఆ ఇమేజ్ ని తీసుకొని ఇక్కడ కూడా క్రియేట్ అని చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో నెక్స్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్లైన్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ స్కేల్ సైజ్ ఇంక్రీజ్. సో ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ అని తీసుకుంటామో సబ్స్క్రిప్షన్స్ లో ఇంకా పర్ఫెక్ట్ గా యాడింగ్ అవుతుంటుంది. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. ఇక్కడ డౌన్ లో ఉంది కదా, పొజిషన్స్ చేంజ్ టు టాప్. ఇక్కడ డౌన్ లో సర్చింగ్ రిలేటెడ్ లో ఉంది కదా. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. ఇక్కడ టాప్ కి మూవ్మెంట్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ స్కేల్ సైజ్ అడ్జస్ట్మెంట్. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది.
ఒక రోజు కాకి పెద్ద ముక్క వడ్లు తీసుకుని చెట్టుపై కూర్చుంది. అది చూసిన నక్కకు వాటిని తినాలనే ఆశ సో రైట్ అండ్ స్టేజ్ మనం వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు యూజింగ్ AI. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ జనరేట్ చేసుకుని ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. తినాలనే ఆశ వచ్చింది. సో మీకు వీడియో క్లిప్స్ అనేది యానిమేషన్స్ లేకుండా ఇమేజెస్ ని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు ప్రీమియర్ ప్రో. సో డైరెక్ట్ గా ఇక్కడ స్పీకింగ్ రిలేటెడ్ లో ఉంది. సో నెక్స్ట్ వాటిని సేమ్ ఏదైతే నెక్స్ట్ కంటెంట్ ఉందో ఇక్కడ వరకు మనం యాడింగ్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ కాపీ అండ్ నారికెట్లోకి వెళ్ళి సో న్యూ ఆడియో అండ్ సో దీన్ని రిమూవ్ పేస్ట్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆడియో. సో న్యూ సెషన్ క్లిక్ చేయండి. సో మెయిల్లో సో నెక్స్ట్ సింగిల్ రిలేటెడ్ ఉంది కదా స్టోరీ. సో మల్టిపుల్ ఈమెయిల్స్ ఉంటే సో మల్టిపుల్ టైమ్స్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. స్టోరీ అండ్ వ్యూ గైడ్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ ఇమేజ్. సో నెక్స్ట్ ఇమేజ్ ని జనరేట్ చేద్దాం. సింగింగ్ రిలేటెడ్ లో ఒక సీన్ ఉంది కదా. సో దీన్ని జనరేట్ తెలుగు స్టోరీ బాక్స్ సింగింగ్ రిలేటెడ్ లో. సో ఇక్కడ ఉన్న స్టోరీ లేదంటే టాకింగ్ ఈచ్ అదర్ ఇలాంటి సీన్స్ ని ఓపెన్. డైరెక్ట్ ఇక్కడ మనం మాన్యువల్లీ కూడా ప్రాంప్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్. సో ఆల్రెడీ వాయిస్ ఓవర్ వస్తుంటుంది కాబట్టి జస్ట్ మాట్లాడుకున్నట్టు సీన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ మూమెంట్స్ రిలేటెడ్లో యాడింగ్ అనేది చేస్తాం. అగైన్ డౌన్లోడ్. అండ్ మనం ఏదైతే స్టోరీ నెక్స్ట్ ఉందో సో అది కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో. సో దీనికి ఒక మంచి అట్రాక్టింగ్ థంబ్నెయిల్స్. సో థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఉన్న స్క్రీన్ క్యాప్చర్ ఇమేజెస్ యూజ్ చేసుకున్నాను క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో. ఓ కాకి సోదరా అని నక్క పలికింది. ఒక చమత్కారమైన బుద్ధి వచ్చింది. ఓ కాకి సోదరా అని నక్క పలికింది. సో జస్ట్ డిలీట్ క్యాప్షన్ డిలీట్ రాదర్ తో ఒక్కసారి పాడి వినిపిస్తే నాకు ఎంత ఆనందమో. నెక్స్ట్ వీడియో క్లిప్ కూడా జనరేట్ అయింది కదా. డౌన్లోడ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ఫైల్. టాకింగ్ ఈచ్ అదర్ క్లిప్ ఉంది కదా. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు రెండు మాట్లాడుకున్నట్టు ఆహారం ఎలా తీసుకురా స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అడ్జస్ట్మెంట్. ఫైనల్ లో మనం ఏదైతే షేప్ అనేది అప్లై చేసామో షేప్ ఎక్స్టెండ్ ఆటోమేటిక్ గా ఇక్కడ యాడింగ్ అని అవుతుంది. ఆలోచిస్తూ ఒక చమత్కారమైన బుద్ధి వచ్చింది. ఓ కాకి సోదరా. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇదే క్లిప్ ని ఇదైతే ఆర్ట్ టూల్ ఉందో జస్ట్ ఆర్ట్ క్లిక్ చేయగానే సో రైట్ క్లిక్ ఇస్తుంటే లెఫ్ట్ క్లిక్ తో హోల్డ్ అండ్ రైట్ అండ్ స్టెచ్ టు షార్ట్ కట్ ఆర్ట్ క్లిక్ చేస్తుంటే ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. క్లిప్ సేమ్ క్లిప్ ని స్లో మోషన్ లో యాడ్ అయ్యి క్లిప్ అని నక్క పలికింది. ఈ గాత్రం ఎంతో మధురంగా ఉంటుందని అందరికీ తెలుసు. జస్ట్ సో నెక్స్ట్ క్లిప్ ఏదైతే ఉందో సో ఈ క్లిప్ ని ఇమేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు రన్వే ఇమేజ్ రీప్లేస్ ఇమేజ్. డిలీట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా లేదంటే డిలీట్ అండ్ బ్రౌజ్ ఇమేజ్. నెక్స్ట్ సీన్ ఉంది కదా. నెక్స్ట్ సీన్ అగైన్ క్రాప్
crop to top, click on crop. So charging look at it. So prompt లో ఏదైతే సింగింగ్ రిలేటెడ్ ఉందో ఇక్కడ ఉంది కదా, crow on the branch and her open singing loudly. So click on copy. Say go text using give me a video. Video prompt. First runway embed. Image to video and కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇమేజ్ నుండి వీడియోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఐ గో టెక్స్ట్ షార్టన్ ఇట్. లాంగ్ ఉంటే డిఫికల్ట్ గా ఉంటుంది. సో జస్ట్ కాపీ, క్లిక్ ఆన్ జనరేట్. 5 seconds యాడ్ చేసుకోండి. ఇక్కడ సీన్స్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ లేదు. స్టార్టింగ్ వచ్చేసి వేరే డిఫరెంట్ ఇమేజ్ లాగా యానిమేట్ అయింది. సో ఆఫ్టర్ మనకు 3 to 5 seconds తర్వాత సో నెక్స్ట్ క్లిప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీకు కట్ చేసుకొని సరిపోతుంటుంది. సో ఆ క్లిప్ లో ఏదైతే స్టార్టింగ్ లో సో ఒక ఫాక్స్ అనేది డౌన్లో యాడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ 2 seconds నుంచి పర్ఫెక్ట్ గా ఉంది. సో 2 seconds నుండి పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనకు నచ్చిన క్లిప్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మన సీన్ లో యాక్చువల్ సీన్ లో ఎలా ఉందంటే ఇక్కడ ఒక కాకి సోదర అని నక్క పలికింది. సో నీకు ఆత్రం. సో సీన్స్ లో మనకు సో 2 కంప్లీట్ అయిపోయింది. సో సాంగ్స్ రిలేటెడ్ లో సో కాకి సంతోషంగా తన గొంతు తెరిచి కావు కావు అని పాడడం ప్రారంభించింది. పాడుతుండగా వడ్ల ముక్కలు ఆమె ముక్కు నుండి కింద పడిపోయాయి. సేమ్ సీన్స్ లో మనకు అయితే 2 ml లో సేమ్ సీన్ అనేది జనరేట్ అయిపోయింది. సో డౌన్ కి యాడింగ్ అనేది అవుతుంది కదా. సో 3 seconds నుంచి యాడింగ్. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇక్కడ మనం ఏదైనా సాంగ్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సాంగ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్రౌ సాంగ్స్ కూడా మనకు పిక్సాబే లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ సాంగ్స్ ని కూడా మనం యాడింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ పిక్సాబే, సౌండ్ ఎఫెక్ట్స్, ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకుంటే ఇంకా క్రియేటివ్ గా ఉంటుంది. సో ఇంకా నేచర్ మ్యూజిక్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో యాడింగ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ నేచర్. సో బ్యాక్గ్రౌండ్ లో పీస్ఫుల్ మ్యూజిక్, జంగల్ మ్యూజిక్, వాటర్ సౌండ్స్, నో కాపీరైట్ మ్యూజిక్. ఇలాంటి సౌండ్స్. సో ఇక్కడ నేచర్ సౌండ్స్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో అయితే మనం క్రియేటివ్ థింకింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ ఏదైతే మ్యాచ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్లై చేద్దాం. సో కంప్లీట్ గా వీడియో ఆడియో డ్రాగ్ అండ్ డ్రాప్. డిక్రీస్. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి సౌండ్ అనేది లోగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏదైతే ఉందో స్లోగా ఉంటుంది. జీ క్లిక్ చేసి 15% యాడ్. స్నేహితులుగా ఇక్కడ మనం వాల్యూస్ అనేది ఏదైతే లైన్ ఉందో లైన్ పైన క్లిక్ చేస్తుంటే టూల్తో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సైజ్ ఉండేది. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఇలా యాడింగ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడైతే రిమూవ్ చేసుకోవాలో ఆ ప్లేస్ లో రిమూవ్, క్రౌడ్ సౌండ్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో సీన్ కి మ్యాచ్ అయ్యేలాగా యాడింగ్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ఫైల్. ఓ
కాకి సోదర అని నక్క పలికింది. నీ గాత్రం ఎంతో మధురంగా ఉంటుందని అందరికీ. సో ఇందాక డౌన్లోడ్ అయిన క్లిప్ ని క్లిక్ ఆన్ ఓపెన్ డౌన్లోడ్, జస్ట్ డ్రాగ్ డ్రాప్. సో ఇక్కడ మనం మెయిన్ గా సోర్స్ విండోకి యాడింగ్, సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి స్టార్టింగ్ లో క్లిప్ అనేది సో అన్వాంటెడ్ క్లిప్ గా ఉందా, సో ఇక్కడ నుండి పర్ఫెక్ట్ గా ఉంది. సో ఐ అండ్ ఓ, సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిప్. నీ గాత్రం ఎంతో మధురంగా ఉంటుందని అందరికీ తెలుసు. సో ఎక్స్టెండ్ చేసుకోవాలి క్లిప్ అనుకుంటే సో మల్టిపుల్ టైమ్స్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో అగైన్ షిఫ్ట్ 5, స్కేల్ సైజ్ అడ్జస్ట్మెంట్. ఒక్కసారి పాడి వినిపిస్తే నాకు. సో ఇంకా స్పీకింగ్ రిలేటెడ్ ఈచ్ అదర్ రావాలనుకుంటే సో ఇక్కడ ఉన్న క్లిప్ ని ఆల్ట్ క్లిక్ తో హోల్డ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు హియర్. ఉంటుందని అందరికీ తెలుసు. ఒక్కసారి పాడి వినిపిస్తే నాకు ఎంత ఆనందమో. కాకి సంతోషంగా తన గొంతు తెరిచి కావ్ కావ్ అని. మ్యూజిక్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే మనం సో ఇందాక క్రో మ్యూజిక్ ఉందో జస్ట్ కొన్ని ఫ్యూ స్టెప్స్ వరకు ఐ అండ్ ఓ, సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని రిమూవ్. తన గొంతు తెరిచి కావ్ కావ్ అని పాడడం ప్రారంభించింది. సో గ్యాప్ ని రిమూవ్. సో ఇక్కడ నెక్స్ట్ క్లిప్ లో కావ్ కావ్ సంతోషంగా. సో ఇక్కడ వరకు కంప్లీటెడ్. సో ఇక్కడ నెక్స్ట్ సీన్ అనేది మనకు యాడింగ్ అవుతుంది. కాకి సంతోషంగా తన గొంతు తెరిచి కావ్ కావ్ అని పాడడం ప్రారంభించింది. పాడుతుండగా బొట్ల ముక్క పాడడం ప్రారంభించింది. సో నెక్స్ట్ వీడియో జనరేట్. సో లాస్ట్ సీన్ లో సింగింగ్ తర్వాత సో ఫాక్స్ ఈటింగ్ ద రైస్ ఉందో జస్ట్ కాపీ అండ్ అగైన్ సో ఎవ్రీ టైమ్ కాపీ చేయకుండా సో ఇక్కడ ఉంది అబౌట్ టెక్స్ట్ యూజింగ్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ, గో టు runway.ml, delete image, again drag and drop new image. సో ఇక్కడ ఫుడ్ హీటింగ్ రిలేటెడ్ లో ఉంది కదా, లాస్ట్ వన్ క్లిప్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. డౌన్లోడ్ సేమ్ క్లిప్ ని లాస్ట్ లోకి యాడింగ్. సో ఇక మీకు వీడియో అనేది జనరేట్ లేకపోతే ఇమేజెస్ కూడా ఎలా యానిమేట్ చేసుకోవాలి చెప్తాను. సో లాస్ట్ లోకి అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ షిఫ్ట్ 5 హోల్డ్. పాడుతుండగా బొట్ల ముక్క ఆమె ముక్కు నుండి కింద పడిపోయింది. సో నెక్స్ట్ ఆడియో కూడా జనరేట్ చేసుకొని సో ఇలా క్రియేట్ అని చేసుకోవచ్చు. కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ వరకు యాడింగ్ అని చేసుకోవచ్చు. సో ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ యానిమేషన్ చేసుకుని సరిపోతుంటుంది. సో యానిమేషన్ మీకు ఐడియా ఉంది కదా, సో క్లోజ్అప్ లోకి యాడ్ చేసుకోండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ యానిమేషన్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. స్కేల్ నుండి ఫుల్ జూమ్ సైజ్ నుండి కొన్ని ఫ్రేమ్స్ తర్వాత పాడుతుండగా బొట్ల ముక్క ఆమె ముక్కు నుండి కింద పడిపోయింది. ఇమేజెస్ ని యానిమేషన్ చేసుకోవచ్చు అండ్ పొజిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. పొజిషన్ పైన ఫ్రేమ్ యాడ్ టాప్ నుండి సో 2 టైమ్స్ ఇలా కూడా చేస్తే చాలా ఛానల్స్ వరకు మనీ అనేది జనరేట్ అనేది చేస్తుంది. బొట్ల ముక్క ఆమె ముక్కు నుండి కింద పడిపోయింది. ఇలా జనరేట్ చేసుకొని కంప్లీట్ ఎండ్ వరకు మనం సేమ్ టైప్ లోనే యాడింగ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ లో మనం రెండర్ చేసుకోవాలనుకుంటే సో బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ టు టీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇక్కడ ఉన్న ఎక్స్టెండ్ సో ఇక్కడ ఛానల్ నేమ్ యాడ్ చేసుకొని సరిపోతుంది. టెక్స్ట్ తో స్టోరీ నేమ్ సబ్స్క్రైబ్ రెండు కలర్ చేంజ్ టు బ్లాక్ కలర్
సబ్స్క్రైబ్ నోట్ యాడ్ చేస్తే కంప్లీట్ వెళ్ళేంత వరకు కలర్ చేంజ్ టు రెడ్ కలర్. ఒకసారిగా ఒక అడవిలో నక్క డెస్క్టాప్ లో చూస్ చేసుకోండి, క్లిక్ ఆన్ సెంటర్ అండ్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. పే సెషన్స్ వల్ల మీకు రెండర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ ప్లే. ఒకసారిగా ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులుగా ఉండేది. కాకి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ నక్కకు ఆ అడవి వార్తలు అందించేది. నక్క మాత్రం నేలపై తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేది. ఒక రోజు కాకి పెద్ద ముక్క మట్టు తీసుకుని చెట్టుపై కూర్చుంది. అది చూసిన నక్కకు వాటిని తినాలనే ఆశ వచ్చింది. ఆహారం ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ఒక చమత్కారమైన బుద్ధి వచ్చింది. ఓ కాకి సోదరా అని నక్క పలికింది. నీ గాత్రం ఎంతో మధురంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఒక్కసారి పాడి వినిపిస్తే నాకు ఎంత ఆనందమో. కాకి సంతోషంగా తన గొంతు తెరిచి కావ్ కావ్ అని పాడటం ప్రారంభించింది. పాడుతుండగా ఒళ్ళ ముక్క ఆమె ముక్కు నుండి కింద పడిపోయింది. సో ఇలా మనం కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ ని యూజింగ్ అనేది చేసుకొని అండ్ ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఆడియోస్ సపరేట్ గా మీకు ఏదైనా కావాలనుకున్నా సపరేట్ గా జనరేట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకొని అండ్ మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. దాని నుండి మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అండ్ మీ క్లయింట్స్ కూడా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది కావాలనుకుంటే డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేస్తుంటే ఆ ప్రాంప్ట్స్ అనేవి వస్తుంటాయి. సో ప్రాంప్ట్స్ ని యూజ్ చేసుకొని ఇమేజెస్ ఆడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఏ వీడియో స్టోరీస్ వీడియోస్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా జనరేట్ చేసేసి మీ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.